వ్యాపారంలో నష్టాలు రావటం, ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కోరికతో వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. సమాజంలో డబ్బున్న వారే లక్ష్యంగా వల విసిరారు. వలకు చెక్కటమే ఆలస్యం, ఇంటికి రమ్మని పిలిచేవారు. బాధితులు భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్తే స్వయంగా వీడియోలు తీసేవాడు. నగ్నంగా ఉన్న వీడియోలే పెట్టుబడిగా దందాను కొనసాగించారు. అలా సాగుతున్న క్రమంలో ఓ బాధితుడి నుంచి 14 లక్షలు కాజేశారు. ఆశ చాలక మరో 5 లక్షలు కావాలని బెదిరింపులకు పాల్పడిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమం ద్వారా వల విసిరి బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్న దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. 2 సంవత్సరాల నుంచి ఆరేపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఆమె పోస్టులు చూసి సంప్రదించిన వారికి వల విసిరేవారు. ఇంటికి పిలిచి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త సెల్ ఫోన్లో వీడియో తీసి బ్లాక్మెయిల్ కు పాల్పడేవారు. మంచిర్యాల జిల్లాకు చెందిన పోతు శరత్ కుమార్, లలిత దంపతులకు 2 పిల్లలు. కొన్నేళ్ల క్రితం మార్బుల్, ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారం చేసినప్పటికీ కలిసి రాలేదు. ఈజీ మనీకి అలవాటు పడ్డ దంపతులిద్దరూ వ్యాపారస్తులు, యువకులే లక్ష్యంగా హనీ ట్రాప్ కు పాల్పడ్డారు. సంవత్సరం కింద పరిచయమైన కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి వసూలు చేసిన 14 లక్షలతో ఇల్లు, కారు, ఖరీదైన వస్తువులు కొన్నారు. ధనదాహం తీరని ఆ దంపతులు 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే నగ్నంగా ఉన్న వీడియోలు కుటుంబ సభ్యులకు పంపుతామని మరోసారి బాధితుణ్ణి బెదిరించారు. భయపడ్డ బాధితుడు ₹1,00,000 చెక్ ఇచ్చాడు. మిగతా 4 లక్షలు ఇవ్వకుంటే వీడియోలు బయటకు వస్తాయనే భయంతో బంధువులకు విషయాన్ని చెప్పాడు. ఈ నెల 13న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భార్యాభర్తలపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ నెల 14న కరీంనగర్ తీగల వంతెన సమీపంలో దంపతులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. 100 మంది వ్యాపారులు, యువకులు వీరి బారిన పడినట్లు విచారణలో గుర్తించామని కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి బయట జనాలకు వైరల్ చేస్తామని, లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్, ఒక కారును కూడా కొనుక్కొని జలసాలు చేస్తుండగా పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి వైరల్ చేస్తామని చెప్పి, నిన్ను ఎలాగైనా చంపుతామని చెప్పి బెదిరించి వెళ్ళగా బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని కోరగా ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా తీగల వంతెన వద్ద ఉన్న వారి వద్దనున్న సెల్ ఫోన్లను, మరి కొంత డబ్బును, మరి వారి కారును, ఒక బ్లాంక్ చెక్కు వారు నేరం చేసినట్లు రుజువైనందున అరెస్ట్ మెమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుతున్నది. సామాజిక మాధ్యమాల్లో పరిచయం లేని వ్యక్తుల ట్రాప్లో పడకూడదని, ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.